హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే చికెన్ కూర చేద్దామని ప్రిపేర్ అయిపోయాము. చికెన్ కూర కావాల్సినవి ఆనియన్, జీలకర్ర, కరివేపాకు, చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, మసాలా, పెరుగు. ఏంటి ఏదో అని తమ్మేళ్ళు ఎట్టి ఏదో చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుందండి. ఏమైందంటే ఇంకా మా ఇంట్లో గ్యాస్ అయిపోయి 1 వీక్ అవుతుంది. అయితే గ్యాస్ అయిపోగానే మనం దేని మీద వండుతాం? రైస్ కుక్కరో ఆల్టర్నేట్ ఏదో చూసుకుంటాం. రైస్ కుక్కర్ అయితే ఉందనుకోండి, కానీ దాంట్లో అన్నీ వండడానికి రాదు. తాలింపు వేయడానికి నూనె కాగే వరకు అయితే ఆ బటన్ పడిపోతూ దాంతో తిప్పలు పడుతూ ఉండాలి. ఇవన్నీ చూస్తూ మాకు పక్కన ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఇండక్షన్ స్టవ్ అయితే ఇచ్చారనమాట. ఇండక్షన్ స్టవ్ ఇచ్చినా కూడా దాని మీద పట్టే గిన్నెలు అయితే మన ఇంట్లో లేవు. అయితే ఏం పెట్టానో చూసారా? దాని మీద బాక్స్ అండి అది. ఒక బాక్స్కి మూత తీసేసి దాన్ని పెట్టాను. అసలు ఆ బాక్స్ అడుగు ఎంత పలచగా ఉంటుందండి. అది పెట్టినంతసేపు అది మాడిపోతూ ఉంది. ఏదో ఆఖరికి ఆ కర్రీ అయినంతసేపు తిప్పలు పడుతూ కదుపుతూ ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ కర్రీ అయితే ఫినిష్ చేస్తున్నానంటే మన ప్రాణాలు ఎంత సుఖపడిపోయినాయండి. పూర్వకాలంలో గ్యాస్లు ఇవి లేకపోయినా ఏ టెన్షన్ ఉండేది కాదు. పొయ్యిల మీద వండుకునేవారు. ఇప్పుడు గ్యాస్ లేదు అయిపోయింది అనగానే ఎంత టెన్షన్ స్టార్ట్ అవుతుంది కదా. ఈ బిజీ లైఫ్లో గ్యాస్ అందరికీ బాగా అలవాటు అయిపోయిందండి. ఇరాన్లో యుద్ధాలు జరగడం వల్ల మనకేమో గ్యాస్లు ఆగిపోయినాయి కదండి. గ్యాస్ రేట్లేమో ఆకాశాన్ని అంటినాయి. మధ్య తరగతి వాళ్ళు ఇలా అంతంత రేట్లు పెట్టి ఎలా కొనుక్కోగలుగుతారు? ఇలాంటి తిప్పలు మీరు కూడా పడి ఉంటే మనకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్.